మన జీవనం సాఫీగా సాగాలంటే మన ఒంట్లో జీవక్రియలన్నీ సవ్యంగా జరగాలి. జీవక్రియలన్నీ సవ్యంగా జరగాలంటే అందుకు థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేస్తూ ఉండాలి. అయితే ఇవాళ మనలో చాలా మందిలో ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ బాగా తక్కువగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు హైపోథైరాయిడిజంగా పిలుస్తారు. నెలసరి చిక్కులు మొదలుకొని అధిక బరువు వరకు అనేక సమస్యల్ని తెచ్చిపెట్టే హైపోథైరాయిడిజంకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఎన్నో అవయవాలు, మరెన్నో విభాగాలు ఉన్నా వాటన్నింటిలోకి ఎంతో కీలకమైనది థైరాయిడ్ వ్యవస్థ. మన జీవక్రియలను క్రమబద్ధం చేసే అతి ముఖ్యమైన పనిని ఈ వ్యవస్థే నిర్వహిస్తుంది. ఇదిగో ఇక్కడ సీతాకోక చిలుక ఆకారంలో కనిపిస్తోందే, అదే థైరాయిడ్ గ్రంథి. శరీర అవసరం మేరకు నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ మన ఒంట్లో జీవక్రియలు క్రమబద్ధంగా జరిగేలా చూస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా మనలో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి హార్మోన్ను స్రవించటాన్ని హైపర్ థైరాయిడిజం అని, హార్మోను తక్కువగా స్రవించటాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. ఇవాళ మనలో చాలామందిలో, ముఖ్యంగా మహిళల్లో హైపోథైరాయిడిజం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడానికి రెండు రకాలుగా పనిచేయదు. ఒకటి అధికంగా పనిచేస్తుంది, అంటే హార్మోన్ అవసరం ఉన్నదానికంటే ఎక్కువ పనిచేసినప్పుడు ఏమవుతుందంటే హైపర్ థైరాయిడిజం అంటాం. 80 to 90% ఆఫ్ పేషెంట్స్ హైపోథైరాయిడ్, అంటే హార్మోన్ అవసరం ఉన్నదానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్ళు ఫస్ట్ మెటబాలిజం తగ్గిపోద్ది. మెటబాలిజం తగ్గితే తిన్నదంతా ఫ్యాట్గా స్టోరేజ్ అవ్వటం వల్ల వెయిట్ పెరగటం, మోషన్ సరిగ్గా అవ్వకపోవటం, ఆకలి ఉండకపోవటం, గుండె హార్ట్ రేట్ తగ్గి దానివల్ల ఇబ్బంది రావటం, కొలెస్ట్రాల్ పెరగటం వల్ల గుండె జబ్బులు రావటం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అనేది జరుగుతుంది. సో రెండు సమతుల్యంగా మన హార్మోన్ ఉన్నప్పుడే ఈ అన్ని మెయిన్ ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి. హైపోథైరాయిడిజం అనేది జనరల్గా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుందండి. జనరల్గా ప్రెగ్నెన్సీలో కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ అవుద్ది. ఆడవాళ్ళకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, యాజ్ మేల్ అండ్ ఫీమేల్లో, మగవాళ్ళు ఆడవాళ్ళు ఆటోఇమ్యూన్ డిసీజ్, అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీ కణాలని శత్రువుగా అనుకుని ఆ కణాలను చంపేస్తూ ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ ఇష్యూస్ ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ కూడా, ఈ హైపోథైరాయిడ్ అనేది మన థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న సెల్స్ని ఆటోఇమ్యూన్ ప్రాసెస్ వల్ల ఆ సెల్స్ని చంపేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. సో ఆటోఇమ్యూన్ ప్రాసెస్ స్వతహాగా ఆడవాళ్ళలో ఎక్కువ కాబట్టి మనకి ఇన్సిడెన్స్, అంటే ఎక్కువ శాతం మగవారి కంటే ఆడవాళ్ళకి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోవటానికి ఒకప్పుడు ఆహారంలో సరిపడా అయోడిన్ లేకపోవటం అనేది ప్రధాన కారణంగా ఉండేది. ఈ కారణాన్ని గుర్తించి అయోడిన్ అందుబాటులోకి తెచ్చిన కారణంగా హైపోథైరాయిడిజం రావటం అనేది తగ్గిపోతుంది. కాకపోతే హైపోథైరాయిడిజం రావటానికి గల మరో అతిపెద్ద కారణమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ సమస్య మాత్రం అలాగే కొనసాగుతోంది. వంశపారంపర్యంగా, అంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఎక్కువ. పిట్యూటరీ గ్రంథిలో లోపం ఉన్నప్పుడు, థైరాయిడ్ గ్రంథి నిర్మాణంలో లోపం ఉన్నప్పుడు, గ్రంథి పూర్తిగా ఏర్పడకుండా పుట్టినప్పుడు, థైరాయిడ్కు క్యాన్సర్ సోకినప్పుడు హైపోథైరాయిడిజం కనిపించే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజంలో సబ్ క్లినికల్, క్లినికల్ అని మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సబ్ క్లినికల్లో T3, T4 సాధారణంగానే ఉంటాయి. అయితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH మాత్రం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్లో TSHతో పాటు T3, T4లు కూడా తగ్గుతాయి. హైపోథైరాయిడిజము డయాగ్నోస్ చేయడానికి, ఎనీ థైరాయిడ్ డిసీజ్ డయాగ్నోస్ చేయడానికి ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషను, నెక్స్ట్ ల్యాబొరేటరీ టెస్టు, థర్డ్ న్యూక్లియర్ మెడిసిన్. ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఈ గొంతు దగ్గర స్వెల్లింగ్ ఉంటే ఆ స్వెల్లింగ్ సైజ్ ఎంత ఉంది, దాని కన్సిస్టెన్సీ ఏంటనేది మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోకెమికల్ టెస్ట్లో T3, T4, TSH, ఫ్రీ T3, ఫ్రీ T4 అని ఉంటాయి. అది కాకుండా యాంటీ T4 యాంటీబాడీస్, థైరోగ్లోబిన్ యాంటీబాడీస్ అని
యాంటీబాడీ టెస్ట్లు ఉంటాయి. ఇది బ్లడ్ టెస్ట్లు. థర్డ్ది అల్ట్రాసౌండ్తోనూ న్యూక్లియర్ స్కాన్తోనూ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు న్యూక్లియర్ స్కాన్స్లో కోల్డ్ నాడ్యూల్ అంటే మోస్ట్లీ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హాట్ నాడ్యూల్ అంటే నాన్ క్యాన్సరస్. ఈ డివిజన్ తెలుసుకున్నాక మనం దాన్ని బయాప్సీ అవసరమా, ఎఫ్ఎన్ఏసీ అవసరమా చూసుకుని దాని ప్రకారం మనం ట్రీట్ చేసుకోవాలండి. ఒంట్లో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవడంతో చాలా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. తరచుగా జుట్టు రాలుతూ ఉంటుంది. గొంతు పై భాగంలో వాపు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. చర్మం పొడిబారటం, అలసట, శక్తిహీనత, నెలసరి గాడి తప్పి రావటం, నెలసరిలో ఎక్కువ రక్తస్రావం, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, గర్భధారణ కష్టం కావటం, మలబద్ధకం, మతిమరుపు, డిప్రెషన్, చలి తట్టుకోలేకపోవటం, గుండె వేగం తగ్గటం, ఇలా అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా TSHగా పిలిచే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా అప్పటికే సమస్య ఉన్నట్టు తేలినా లేదా మున్ముందు ఆ సమస్య రాబోతోందని తెలిసినా ముందు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. మన థైరాయిడ్ గ్లాండ్లో థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ తగ్గిపోవటం వల్ల అవసరం ఉన్న దానికంటే హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం చిన్న ట్యాబ్లెట్ ద్వారా పరగడుపులో వేసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ లివోథైరాక్సిన్ అంటాం. ఈ ట్యాబ్లెట్ని మనం పరగడుపులో వేసుకోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. అంటే ఇది డిసీజ్ కాదు, బేసిక్గా ఏంటంటే డిసార్డర్. మనకి తక్కువ ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం. చాలా సింపుల్ ట్రీట్మెంట్, కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఉండేది కాదు. మీకు 100 ట్యాబ్లెట్లు మోస్ట్లీ 150, 200 లోపల వచ్చేస్తాయి. అంటే 3 months కోర్స్ కూడా మీకు 100-120 రూపాయలు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి సింపుల్ ట్యాబ్లెట్ని మనం హార్మోన్ మేనేజ్ చేసుకోగలిగితే మామూలు థైరాయిడ్ లేని వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా అలాగే హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయి. టీనేజ్లో వచ్చిన హైపోథైరాయిడిజం కొంతమందికి అడల్ట్ అయినా కొంచెం తగ్గే అవకాశం, దట్స్ వెరీ మినిమల్ అండి. 5% కంటే ఎక్కువ ఉండరు ఆగిపోయేవాళ్ళు. 95% పేషెంట్స్ జీవితాంతం తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద డిసీజ్ అనుకుని అది మానేయాలని ఇతరత్ర ప్రయత్నాలు కూడా చేయటం అనవసరం. ఒక సింపుల్ ట్యాబ్లెట్ మీ హార్మోన్ రీప్లేస్ చేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుద్ది. దాన్ని కంటిన్యూ చేసుకుంటే మనకి దానివల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. బేసిక్ లైఫ్ స్టైల్స్ పెద్ద చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకటి అయోడైజ్డ్ ఉప్పు వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తక్కువ తినాలి అని అంటాం. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే ఏంటి? కాలీఫ్లవరు, క్యాబేజ్, బ్రోకలీ. ఈ 3 తక్కువ తింటే మంచిది. అంటే 100% అవాయిడ్ చేయాలని కాదు, వారానికి ఒకసారి తినడంలో నష్టం లేదు. కానీ వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ తింటే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుద్ది. కాబట్టి సో క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ మాత్రం అవాయిడ్ చేయమంటాం. మిగతా ఫుడ్స్ పెద్ద అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మిల్లెట్స్తో తీసుకుంటే కొర్రలు అంటాం. ఈ కొర్రలు మాత్రం హైపోథైరాయిడిస్ పేషెంట్స్కి తీసుకోవడం మంచిది కాదు. తగినంత హార్మోన్ ఉత్పత్తి కాకపోవటమనే హైపోథైరాయిడిజం సమస్యను థైరాక్సిన్ హార్మోన్ మాత్రలతో సరిదిద్దవచ్చు. ఈ నోటి మాత్రలతో హైపోథైరాయిడిజంతో వచ్చిన సమస్యలన్నీ 1-2 వారాల్లో తగ్గుముఖం పడతాయి. అయితే ఒకసారి హైపోథైరాయిడిజం సమస్య కనిపించిన తర్వాత జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మాత్ర వేసుకోవాలి. మాత్ర వేసుకున్న అరగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా కాఫీ తాగకూడదు. ఒకరోజు మర్చిపోయినంత మాత్రాన రెండో రోజు 2 మాత్రలు వేసుకోకూడదు. కాల్షియం మాత్రలు థైరాయిడ్ మాత్ర ప్రభావాన్ని కుంటుపరుస్తాయి. కాబట్టి 2 మాత్రల మధ్య 4 గంటల ఎడం పాటించాలి. ఐరన్ కలిగి ఉండే మల్టీవిటమిన్ మాత్రలు వాడుతున్నా థైరాయిడ్ మాత్రలు పనిచేయవు. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కనీసం ఏడాదికోసారైనా TSH పరీక్షను చేయించుకుంటూ ఉండాలి.